ఓకేనా? జాగ్రత్తగా నిదానంగా ఓ పద్ధతిగా చెప్పాలంటున్నాడు మన అభి. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదరే అభి అలాంగ్ విత్ ది స్టీమ్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడమడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. భర్త వేధింపులు తాళలేక కాఫీలో విషం కలిపి చంపిన భార్య. ఏమండి కాఫీ? ఏం టైమింగ్ ఏనిది? కలిపావా? కలిపానండి. ఎంత? 2 స్పూన్లు. 2 స్పూన్లేనా? ఆ. ఇంకో 2 కలపకపోయావా? ఎందుకండి? నన్ను పైకి పంపించడానికి. అదేంటి మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, కాఫీ తాగి పైకి ఎలా వెళ్తారు? ఓ నువ్వు కాఫీ గురించి మాట్లాడుతున్నా. ఏం కలిపావు అందులో? షుగర్. అదేలే, మీరేమనుకున్నారు? నేను షుగర్ అనుకున్నాను. నువ్వు వెళ్ళు, కాఫీ చల్లారింది మళ్ళీ పెట్టుకురా. అవునా? ఆ. ఏందో పిచ్చి మాలం. వసాయి ఆయన. కప్పు తీసుకెళ్ళవే. నూతన సంవత్సరంలో స్కిట్లన్నీ దుమ్ము లేపుతామంటున్న జబర్దస్త్ టీమ్ లీడర్లు. మోడీ గారేమో స్వచ్ఛ భారత్ అంటారు, వీళ్ళేమో దుమ్ము లేపుతామంటున్నారు. స్కిట్లు సరిగ్గా చేసుకుంటే సరిపోద్దిగా. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి భర్తను చంపిన భార్య. ఏమండి గ్యాస్ అయిపోయింది ఇంట్లో. ఏం టైమింగ్ లో వస్తావే. ఇప్పుడు నేను గ్యాస్ లీక్ అయిందని చెప్పి అక్కడికి వచ్చి అది సెట్ చేస్తున్న టైంలో నన్ను కాల్చి చంపేద్దామనే. అదేంటి అలా మాట్లాడతారేంటి? గ్యాస్ లీక్ అవ్వడం ఏంటి? లేకపోతే ఏంటి, గ్యాస్ లీక్ అయిందని చెప్పి నన్ను చంపదామని ప్లాన్ వేసావు అంతే కదా? అదేంటండి అలా మాట్లాడతారేంటి? ఏంటి నోరు లేస్తుంది అంటే? లేకపోతే ఈ చీపుర్లు వేస్తుంది మరి. నిన్ను కాదు, మీ బాబు నానాలనే. అవును, బాబు నానాలి. నన్ను నీకిచ్చి కట్టబెట్టాడు చూడు, మా బాబుని అనాలి ఫస్ట్. నువ్వు వాడిని ఇద్దరిని కలిపి కొడతా కానీ సెట్ కాదు. ఓ రోజమ్మా, ఓ రష్మమ్మ, నన్ను కొట్టి చంపుతున్నాను అమ్మో, నన్ను కొట్టి చంపుతున్నాను అమ్మో, నన్ను నాశనం చేస్తున్నాడు. మొగుండి కొట్టి మొరమొర మొత్తుకునేదంటే ఇదే. నిన్ను ఫోన్ వస్తుంది. హలో. అబ్బా ఇప్పుడు రావడం కుదరదండి, మీరు ఆటోలో వచ్చేయండి. ఎవరండి? నాన్నే. పంది కుక్కలాగా మెక్కడానికి మళ్ళీ ఇంటికి వస్తున్నాడా? వస్తుంది మా నాన్న కాదే మీ నాన్న. ఏమండి వచ్చిన తర్వాత ఆయన ముందు బాగా అరవకండి. అసలే మా నాన్నకు గుండెలో చిల్లు. ఏది మాట్లాడినా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడండి. మీరు షాక్ న్యూస్ చెప్పారనుక టపామని వెళ్ళిపోతాడు, మళ్ళీ మనకు ఆస్తుండదండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నానా అమ్మాయి ఎన్ని రోజులు అయిపోయింది నిన్ను చూసి? ఎన్ని రోజులు ఏంటండి, మొన్నే వచ్చి వారం రోజులు ఉండిపోయారుగా. మీరు నేనేమనలేదు, మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నారు. నిన్ను జిమ్మడిపోను, నిన్ను తగలేసి పండుకేసి కొట్ట. మొన్న వారం కిందే వచ్చి ఇక్కడ మెక్కి కుంభాలు తిని మమ్మల్ని అందరినీ వాంచుకొని తిన్నావు కదరా. మళ్ళీ అప్పుడే వచ్చారంటా నువ్వు. మరి ఇందాకేంటి అలా అన్నావు? నా కర్మగాలి కొంచెం షాక్ రియాక్షన్లు ఇచ్చానులే. అంతేనా? వెరీ గుడ్ అమ్మా. అమ్మాయి మా అమ్మాయి చేతి వంట. మీ అమ్మాయి చేతి వంట నువ్వు కాకపోతే ఇంకెవరు తింటారు? బాగా తినండి, నేను షేవింగ్ చేసుకుని వస్తా. వామ్మో. అమ్మాయి ఇట్లా ఇల్లు అనుకున్నావా చెత్త మార్కెట్ అనుకున్నావా? ఏంటి చెత్త ఏంటి కథ అంటే? అదే మీ అమ్మ ఉంటేనా ఇల్లు అద్దంలాగా పెట్టేది, అర్థమైందా? నీకు అంత దూరం నువ్వే ఊడ్చుకో. ఇదిగో చీపురు. నన్ను నా బిడ్డ ఊడ్చుకో అన్ని. ఓరే మామయ్య, ఊడు నువ్వు అన్నావు, అదేమో పిచ్చి మొహబ్ది. అది నేను ఎందుకు ఊడుస్తావు, నువ్వు ఊడ్చుకో అనింది. అదానికి నీ గుండె నొప్పి ఎందుకు? అదంత దూలుంటే నువ్వు ఊడ్చుకోవచ్చుగా. అంత చిన్న విషయానికి అట్లా చెప్పింది ఏంటారు? అది ఏ విషయాన్నైనా టెన్షన్ పడకుండా నెమ్మదిగా తీసుకోవాలి, టెన్షన్ పడకూడదు. సుబ్బారావు గారు, ఇట్లా సుబ్బారావు గారు లేరు, ఏ విషయమైనా నెమ్మదిగా చెప్పుకోవాలి. నెమ్మదిగా చెప్పేది ఏంటండి? పక్కించి రామారావు గారు వాళ్ళ ఆవిడ మీద కిరోసిన్ పోసి చంపేశారండి. కిరోసిన్ పోసి చంపేసిండ్రా? పక్కింటి రామారావు గారు అలా వచ్చి ఏమే వంకాయ కూర చేస్తావా అన్నాడట. నీకేంద్ర వంకాయ చేసేది, పొట్లకాయలు చెప్పి నా భార్య అనిందట. ఆ మాటకి దెబ్బకి తెక్క తిరిగి వాడు కిరోసిన్ చూసుకొచ్చి మీద పోసాడంట. నువ్వు కిరోసిన్ పోసి అంట పెట్టాడు ఏంటని అదే అగ్గిపుల్ల గీసి ఇలా అనేసరికి బగ్గు మనం మండి చచ్చిపోయింది. అంతే. అంతేనా? అంత చిన్న విషయానికి వాడు అట్ట చెప్పాడేంట్రా? సరే
సరే గాని మామయ్య, ఇప్పుడు నువ్వు ఆస్తి రాసి ఇచ్చేస్తే మనం మాట అనుకోవచ్చు మామయ్య. ఇప్పుడు 10 ఎకరాలు ఇప్పుడు ఏం చేశానంటే అనాసనానికి రాసేసా. ఈ కొబ్బరి తోట 10 ఎకరాలు వృద్ధాశ్రమానికి రాసేసా. టోటల్ గా ఇంకా మిగిలింది ఉంది కదా నా రెండో సెటప్, దానికి రాసేసా. ఇంకేం మిగిలింది మీకు రాయడానికి? ఆస్తి అంతా రాసేసావా? రాసేసా. ఏమండి నాన్న ఏంటి ఏదో జోక్ చెప్తే దాన్ని సీరియస్ తీసుకున్నారా? రే దిగురా, చిత్రం సీన్ స్కిట్ ఉంది నెక్స్ట్. చిత్రం స్కిన్ సిట్టా. నీ స్కిట్ చూసి ఇప్పుడు మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. బాగుంది అభి. నువ్వు పేపర్ లో చదివే న్యూస్ కి ఆవిడ టైమింగ్ లో వచ్చి పాపము కన్ఫ్యూజ్ చేయాలనుకునింది. కానీ నాన్న విషయంలో ఏంటి, నువ్వు కూడా ఆస్తి రాయించుకొని పంపించేద్దాం అని. మామూలుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఇష్టం తల్లిదండ్రులు అంటే. ఈ కూతురు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, అసలు రివర్స్ గేర్ లో ఉంది. బాగుంది బాబు సార్, బాగుంది. ఓకే, బాగుంది స్కిట్. బాబీ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆవు కుక్క. కుక్కతో ఒక వంకరే. కుక్కతో ఒక బట్టి గోదావరి ఏది? సెకండ్ వన్. గుడ్డు ఆమ్లెట్. గుడ్డు గుడ్డు వచ్చి పిల్లని ఎక్కరించింది. కోడి పిల్ల. కోడి కోడిగుడ్డు. కోడిగుడ్డు వచ్చి పీకుతాను. సామెత చెప్పు. కోడి ఈక. కోడిగుడ్డు. కోడిగుడ్డు మీద ఈక పీకటం కాదు, కరెక్ట్ సామెత చెప్పు. సామెత చెప్పు బే. కోడిగుడ్డు నుంచి ఈక పీకలు. 10, 9, 8, చెప్పు ఆగండి మీరు. ఇదే 7, 6, కోడిగుడ్డి పక్కన నుంచి ఈక. 5, 4, 3. చెప్పట్లేదా? ఒక నిమిషం ఆగండి, కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. I love you. ఎక్స్ట్రా కామెడీ, ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా జబర్దస్త్. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. ఆబ్రకదాబ్రా, గిలి 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 గిలి. I love you, I love you, I love you.